स्वामी भगवान के श्री माधवानंद सरस्वती स्वामी जी महाराज की। बोलो श्री माधवानंद सरस्वती स्वामी जी महाराज की। సమస్త ప్రపంచానికి ఆధారభూతమై అంతటా ఉన్నటువంటి ఆ చైతన్య స్వరూపం మన ఏకశిలా నగరంలో చక్కటి ఆనందాన్ని పంచుతూ అంతా తానైన భద్రకాళి మాతగా అదే స్వరూపం ఇక్కడి భద్రకాళి శేషు అంటే అందరికీ తెలుసు. భద్రకాళి శేషు గారు మొదలుకొని మరి కార్యనిర్వహణ చేస్తున్న శేషు భారతి గారు, వారి పై అధికారులు, వారి దగ్గర ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి సమస్త కార్యనిర్వాహక బృందం, అంతకు మించి అర్చక బృందం, ఆ తర్వాత సాక్షాత్తు నడుచుకుంటూ తిరిగేటువంటి చరత్ విశ్వవిద్యాలయ స్వరూపమైనటువంటి దోర్పల ప్రభాకర్ శర్మ గారి స్వరూపం, చేతార్కమూల గణపతి దేవస్థానం నిర్వహిస్తున్నటువంటి వారు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి, ఇక్కడ లేని ప్రతి వ్యక్తి, అందరికీ చూపించే ఈ వ్యక్తి, అందరికీ వినిపించే ఆ వ్యక్తి, వీళ్ళందరినీ ఏ వ్యక్తి వెలిగిస్తుందో ఆ వ్యక్తిలోని శక్తి నాలో కూడా ఉంటుంది. మనందరిలో ఉన్న శక్తి స్వరూపానికి నారాయణ స్మరణపూర్వకంగా నమస్కారాలు అర్పించుకుంటూ మహత్తరమైన పర్వదివసం ఈరోజు అనుకోవాలి. ఏది మంచి రోజు అంటే ఏ రోజైతే మన కాళ్ళు పరమాత్మ దగ్గరికి వెళుతాయో, ఏ రోజైతే మన నోరు పరమాత్మ నామం ఉచ్చరి ఆ తీర్థాన్ని తాగుతామో, శిరస్సు వంచి నమస్కారం చేస్తామో, అదే నిజమైనటువంటి రోజు, అది శుభప్రదమైనటువంటి రోజు. ఇక్కడ ఏమి అమ్మవారిది ఏమిటి? భద్ర కాళి, రెండు విభిన్నమైనటువంటి పదాల సమాహారంలాగా కనిపిస్తుంది. భద్రము అంటే క్షేమము, కాళి అంటే కలయతీతి కాళి, సమస్తాన్ని ఒక్కసారి చక్రంలాగా తిప్పేసేటువంటి గొప్ప శక్తి కలిగినది కాళి. మామూలు అర్థం తీసుకుంటే మొత్తం అంతర్గత అర్థం వీళ్ళు చెబితే అది 100 రోజులు అవుతుంది. మనకు అర్థమయ్యే అర్థం తీసుకుంటాం. సమస్త ప్రపంచాన్ని శాసించేటువంటి భయంకరంగా ఉండేటువంటి దివ్యమైనటువంటి పాలనా శక్తి ఏదుందో ఆ పాలనా శక్తి కాళి. కాలాన్ని కూడా పాలించి కాలాన్ని కూడా శాసించే శక్తి. అటువంటి శక్తి ఇక్కడ ఏముంది? భద్రమై ఉన్నది. సహజంగా శాసించే శక్తి అనగానే మనకి ఎలా ఉండాలి? భయం కలగాలి. అడ్మినిస్ట్రేషన్ అనగానే ఏమనిపిస్తుంది? అధికారి వెనక నుంచి పోవాలి, అప్పులోని ముందటి నుంచి పోవాలి అన్నారు. అధికారి కనబడితే పక్క నుంచి పోతారు, పని చెప్తారని. కాబట్టి అడ్మినిస్ట్రేషన్లో ముసలు ఉండకుండా వెళ్ళిపోయేటువంటి స్థితిలో మనకు అమ్మవారు ఎట్లా కనబడుతుంది? భద్రంగా కనబడుతుంది. భద్రం అంటే శ్రేయస్సు, భద్రం అంటే ఆనందము, భద్రం అంటే క్షేమము, భద్రం అంటే స్థిరము. ఇన్ని రకాలుగా అమ్మవారు కనబడుతుంది. మరి అటువంటి రూపము, ఆధికారికమైనటువంటి రూపము భద్రంగా ఎప్పుడు కనబడుతుంది అంటే మనకు మంచి కోరినప్పుడు మాత్రమే కనబడుతుంది. మనకు మంచి కోరినప్పుడే కనబడుతుంది. మనము అమ్మవారి దగ్గరకు వచ్చి కొందరు కాళి, మహిషాసుర మర్దిని అనగా భయపడతారు. ఆ భయపడడానికి కారణం ఏమిటంటే వాటిలో ఉన్న వాళ్ళల్లో ఉన్న కాళి ఎవరిని భయపెడుతుంది? ఎవరైతే లోకానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళని భయపెడుతుంది. మరి మనకు భయం లేదు. మన అమ్మను నమ్ముకొని ఉన్నాము. అమ్మను నమ్ముకొని ఉన్నవాడు ఎన్నడూ వమ్ము లేకుండానే బతుకుతాడు. అమ్మను నమ్మాలండి. అమ్మ పేరు అమ్మకు. అమ్మను నమ్మిన వాడు అంతటా శ్రేయస్కరమైన విధిలో ఉంటాడు. అమ్మ అంటే అన్ని, అమ్మ లేకుంటే అన్ని సున్నా. కాబట్టి అటువంటి అమ్మ తత్వాన్ని ప్రతిపాదించి మనకి ఇక్కడ భద్రకాళి స్వరూపంలో అందించినటువంటి మహనీయ మూర్తులను ఈ క్షణంలో మనం ఒక్కసారి తలుచుకోవాలి.
మనకు అందించినటువంటి మహర్షులను, మనకు అందించినటువంటి శిల్పస్వరూపులను, మనకు అందించినటువంటి త్యాగధనులను మనము ఈ క్షణం ఒకసారి తలుచుకొని మనం పునరంకితం కావాలి. మనం ఏం చేస్తామంటే రాయిలో అమ్మను చూస్తాం, రప్పలో అమ్మను చూస్తాం, చెట్టుకు దండం పెడతాం, పుట్టకు దండం పెడతాం, పాముకు దండం పెడతాం, తేరుకు దండం పెడతాం. అవునవన్నీ వృశ్చిక రాశి అంటే తేలే కదా, కర్కాటక రాశి దానికి దండం పెడతాం, ఓ కుండకు దండం పెడతాం, ఓ మేకకు దండం పెడతాం, ఇవన్నీ దండం పెడతాం. వీటన్నిట్లలో అమ్మవారిని చూసి దండం పెడతాం. ఇంట్లున్న అమ్మకు దండం పెడుతున్నామా ఒకసారి బాగా ఆలోచన చేసుకోండి. ఇంట్లున్న అమ్మకి ఎండ పెడతాం, ఇవన్నీ దండాలు పెడతాం. లాభం ఏమిటి? కాబట్టి ప్రత్యక్ష స్వరూపమైనటువంటి తల్లిదండ్రులను పూజిస్తూ, పెద్దలను గౌరవిస్తూ, భగవంతునికి నమస్కారము చేసిన వారి పట్ల భద్రకాళి ప్రేమగా ఉంటుందండి. తప్పకుండా ప్రేమగా ఉంటుంది.